Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం పల్నాడు ప్రాంతంలో ఉన్నాం. పల్నాడు ప్రాంతం అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది ఒకే ఒక కుటుంబం, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబం. ఆ తర్వాత కాసు వెంగళ రెడ్డి గారు కావచ్చు, కాసు కృష్ణారెడ్డి గారు కావచ్చు, అండ్ ఇప్పుడు ఈ తరానికి కాసు మహేష్ రెడ్డి గారు కావచ్చు. అండ్ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. అండ్ కాసు బ్రాండ్ అనేది ఒక చెరగని ముద్ర అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు కాలు మోపిన ఈ ఇంటికి వచ్చాం. దాదాపు 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇంటి గురించి ఒకసారి కనుక్కోవడానికి. అండ్ మనకి 3 సార్లు ఎమ్మెల్యేగా అండ్ 2 సార్లు ఎంపీగా అండ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంతో మంది మినిస్టర్స్ ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా కాసు కృష్ణారెడ్డి గారు అంటే అందరికీ ఒక ఎలలేని ఆప్యాయత, ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆయన నరసరావుపేటలో చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదండి. ఒకసారి ఆ అభివృద్ధితో పాటు ఈ ఇంటి చరిత్రను ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటే ఆయన మాటలను తెలుసుకోవాలి. సో కాసు కృష్ణారెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఎప్పుడో మేము ఇంతప్పుడు వినేవాళ్ళం కాసు కృష్ణారెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు అని. అండ్ తర్వాత మేము మీడియాలోకి వచ్చిన తర్వాత చాలా టైమ్స్ అనుకున్నాం, అండ్ హైదరాబాద్లో కూడా కలిసాం, ఇంటర్వ్యూ చేసాం. అండ్ ముఖ్యంగా ఈ ఇంటి చరిత్ర అనేది ఇప్పుడున్న జనరేషన్కి కూడా తెలియాలనేది ఒక చిన్న తాపత్రయం ఉన్నది. ఒకసారి మీ పెదనాన్నలో వాళ్ళు ముగ్గురు, ఆయన కాసు వెంకటరెడ్డి గారు ఓకే 1936లో ఎమ్మెల్యే చేశారు. ఓకే. నెక్స్ట్ మా ఫాదరు కాసు వెంగళ రెడ్డి గారు సెకండ్, ఓకే, హూ వాజ్ ఎంపీ, రాజ్యసభ మెంబర్ అండ్ ఆల్సో జిల్లా పరిషత్ చైర్మన్ ట్వైస్. ఓకే. 3 బ్రహ్మానంద రెడ్డి గారు 56 నుంచి 64 వరకు కంటిన్యూస్గా మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. 8 years చీఫ్ మినిస్టర్, 8 years మినిస్టర్, ఆల్మోస్ట్ 60 years కంటిన్యూస్గా ఉన్నారు, పనిచేశారు. సార్, అంటే ఈ హౌస్ని ఒక్కసారి ఆడియన్స్కి చూపిద్దామని ఒక చిన్న కోరిక మాది. మీరు ఒక్కసారి వస్తే ఈ ఇంట్లో, ఎందుకంటే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి ముఖ్యమంత్రి కూడా ఈ ఇంట్లో బస చేయింది లేదు. అండ్ ముఖ్యంగా భారతదేశ ప్రధానులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇంట్లో కాలం మోపిందే. ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఎవరు దగ్గర 100 సంవత్సరాల చరిత్ర, దగ్గర 100 సంవత్సరాల హౌస్ ఇది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇంటి గురించి ఒకసారి కాసు కృష్ణారెడ్డి గారు చెప్తారు. ముందుగా ఒకసారి లోపలికి వెళ్దాం. అసలు 100 సంవత్సరాల ఇల్లులు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకుల ఇల్లులు ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్క హౌస్ మాత్రమే ఉంది. సింపుల్ పాత ఫర్నిచరు, పాత ఇవే, కొత్త తరం టైప్ ఏది లేదా, పాత తరం టైప్ లోనే ఉన్నాం ఇప్పటికి కూడా. ఓకే. ఇది యాక్చువల్ గా మొదట్లో జమీందారు గారు మాకు 50 ఎకరాలు ఇచ్చాడు. మళ్ళీ ఆయనకి వెనక్కి ఇచ్చేసి ఉంచుకున్నాం. అప్పుడు గోడ లేదు. సరే, మాకు తెలియదు, ఎంత ఉందో కూడా తెలీదు. ఈ మధ్య కాలంలో నేను మినిస్టర్ అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళతో కొలవమని చెప్పాను. తీరా చూస్తే 1 acre ఉంది. అందరూ దగ్గర ఫ్రెండ్స్ కి ఇచ్చేసారు, ఫాదర్ వాళ్ళు, క్లాస్మేట్స్ కి. 50 ఎకరాలు ఇంటిని 1 ఎకరానికి వచ్చేసారు. వచ్చాం. అంటే 49 ఎకరాలు స్వచ్ఛందంగా నాన్నగారు ఊరికి ఇచ్చేసారా? 40 ఎకరాలు వెనక్కి ఇచ్చేసారు. మళ్ళీ జమీందార్ గారు ఫ్రీగా ఇచ్చారు మాకు. డబ్బు తీసుకుని, క్లాస్మేట్, బెంచ్ మేట్. ఓకే. ఈ ఊరు వన్ ఆఫ్ ద రిచెస్ట్ జమీందార్ ఇన్ ఇండియా ఇస్ నర్సాపేట్ జమీందార్. ఆయన కూడా చాలా రిచెస్ట్ మ్యాన్. ఓకే. ఆయన మాకు ఇచ్చారు ఫ్రెండ్గా. మళ్ళా ఆ రోజుల్లో మాకు తూబాళ్ళలో 100 ఎకరాలు ఉండేది. అది అమ్ముకున్నా కూడా ఎకరం ఎంత, ఆ రోజుల్లో 100 రూపాయలు ఉండేది. అది అమ్ముకున్నా కూడా నీకు చుట్టూ గోడ రాదు. అందుకని మళ్ళీ వెనక్కి ఇచ్చేసి ఇదే ఉంచుకున్నాం. ఉంచుకుని ఇప్పుడు 1 ఎకర్లో ఉంటున్నాం. ఓకే. సో నిజంగా ఇది 100 సంవత్సరాల ఇల్లులా కనిపించట్లేదు సార్. ఏంటి ప్రత్యేకతలు ఇంటికి? అదేమో సపరేట్ గా ఉంది అక్కడ. అంటే అప్పుల్లో పెద్దనాన్న గారు కూడా చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నారు. అవును. ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉండేవాళ్ళ? ఇదే ఇంట్లో, ఇదే ఇల్లు. ఇక్కడ వస్తే ఇక్కడే దిగేవాళ్ళు. ఓకే. ఇది గెస్ట్ రూమ్. ఓకే. మీరు మినిస్టర్ గా మీ హయాంలో ఉన్న రోజులు ఇక్కడే. ఓకే. ఇది మా సర్వెంట్ క్వార్టర్స్. ఓకే. ఇవన్నీ. సో అప్పుడులో సర్వెంట్ క్వార్టర్స్ ఇలా ఉండే, పొలిటికల్ సంబంధించిన వాళ్ళ ఇంట్లో వరుసన 6 ఉన్నాయి. 6 ఉండొచ్చు, 6 ఫ్యామిలీస్. ఓకే. అసలు ఏమి ఇంట్లో ఏం చేంజ్ చేయలేదు. అప్పుడు 100 years నుంచి ఎలా ఉందో అదే ఫర్నిచర్, అదే కట్టడం, అంతే. రీమోడల్ చేయటం కానీ, ఇంకా ఫర్నిచర్ ఇవి చేసుకుంటాం కదా అప్పుడప్పుడు. కానీ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు కదా సార్. ఇప్పటికీ పల్నాడు ప్రాంతంతో మీకు వెళ్ళలేని ఒక అనుబంధం ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆత్మీయులను కలుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది.
మన వాళ్ళు మేము కలుస్తూ ఉంటే ఆనందం వేరు, ఓకే, ఆత్మీయతలు వేరు. ముఖ్యంగా పల్నాడు వాళ్ళు చాలా ప్రేమనిస్తారు. అవును, పల్నాడు ప్రాంతం అంటే ప్రాణం ఇస్తారు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, కోపం వస్తే ప్రాణం ఇస్తారు. కానీ అలాంటి జనం ఇప్పుడు లేరు. ఒకప్పుడు మీ టైంలో ఉందే సార్, మీ హయాంలో ఇవన్నీ ఉండేయా? నా హయాంలో కొద్దిగా ఉన్నాయి. నేను కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు కొద్దిగా బాంబులు వేసుకోవటం ఆ కల్చర్ ఉండేది. ఇప్పుడు పూర్తిగా అంటే బాంబులు వేసుకోవటం అంటే నాకు గుర్తొచ్చింది. నేను బాగా ఇంట్రెస్ట్ అవుతున్నప్పుడు ఇక్కడే నర్సరావుపేటలో చదివేవాడిని. కోడెల శివప్రసాదరావు గారు మీ ఇంట్లో బాంబు వేశారు. అంటే మిమ్మల్ని బెదిరిద్దామన్నా లేకపోతే మిమ్మల్ని లేకుండా చేద్దాం? కల్చర్ తెచ్చింది ఆయనే, బాంబులు కల్చర్ తెచ్చింది ఆయన, అంతకుముందు లేదు. అంటే ముఖ్యంగా ఈ జనరేషన్ లేదు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేసిన ఎన్నో సేవలు, అంటే 92 కులాలను చేర్చి బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన మొట్టమొదటి ఘనత ఆయనకే వస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణం కావచ్చు, ప్లాంట్ కావచ్చు, నాగార్జున సాగర్, పోచంపాలెం, శ్రీశైలం 3 డ్యాములు కట్టారు. 55 అండర్టేకింగ్ తీసుకొచ్చారు, పబ్లిక్ అండర్టేకింగ్స్ 55. ఇవాళ 55కి 55 కాలనీలు ఉన్నాయి. ఓకే, పెద్దానికి ఒక కాలనీ ఉండేది ఆ రోజుల్లో, 55 కాలనీలు డెవలప్ చేశారు. ఓకే, దక్షిణ మధ్య రైల్వే తీసుకొచ్చారు. కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు కాసు ఫ్యామిలీ. అవును, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఈవెన్ బ్రిటిష్ టైం, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్. మీరున్నప్పటికీ ఇప్పటికి రాజకీయాలు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు కానీ కొడుకున్నప్పటికి కూడా విలువలు తగ్గిపోతా ఉన్నాయి, విలువలు చాలా తగ్గిపోతా ఉన్నాయి. ఓకే, మేము ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు, సుందరయ్య గారు ఇలాంటి హేమీలు ఉండేవారు అసెంబ్లీలో. వాళ్ళని ముఖ్యమంత్రి గౌరవించేవాడు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్. మీరు యంగ్లో ఉన్నప్పుడు ఒకసారి సాయి ఇక్కడ కనిపిస్తుంది, కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఫొటోస్ అన్నమాట. ఇది పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు. కాసు మహేష్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ ఇదే ఇంట్లోనా సార్ ఇది? అదే, అమ్మని బ్రేక్ఫాస్ట్ పిలిచారు ఓకే, పార్లమెంట్ నుంచి మదర్ని ఫ్యామిలీని. ఓకే, ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా క్రికెట్ మ్యాచ్ కి. ఓకే, ఈయన శంకర్ దయాళ్ శర్మ ఓకే ప్రెసిడెంట్, ఆర్ వెంకట్రామన్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు ఈయన. ఓకే, ఓకే, ఇది కూడా ఇక్కడ ఇంట్లోనా సార్? ఇంట్లోనే. నా 60th ఇయర్ బర్త్డే కేక్. ఓకే, సో ఆల్మోస్ట్ అందరూ ప్రైమ్ మినిస్టర్లు అట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్లు కూడా ఇంటికి వచ్చిన్నారు. ప్రెసిడెంట్ పెద్ద అంత లేదు, ఒకళ్ళిద్దరు తప్పి ప్రెసిడెంట్ అంత పెద్ద. ముఖ్యంగా నాకు అక్కడ ఒక కట్టడం ఉంది సార్, నాగార్జున సాగర్, దాని గురించి తెలియాలి ఒకసారి. సాయి ఇక్కడికి రా. ఇది 56, 60s లో ఇది నాగార్జున సాగర్ కట్టే కూలీలు ఎలా రాళ్ళు కింద నుంచి మోసుకుపోయేవాడు. అప్పుడు హెవీ మిషనరీ, పెద్ద ఆటోమేటిక్ మిషనరీ లేదు. ఓకే, ఇది రాయి ఎత్తి కట్టిన ప్రాజెక్టు. ఓకే, 26,40,000 ఎకరాలకి 5 జిల్లాల్లో వరి పండిస్తున్నాం ఈ రోజున మనం. 26,40,000 acres. బ్రిటిష్ వాళ్ళ సార్ కట్టడం లేకపోతే మన వాళ్ళ ప్లానింగ్? బ్రహ్మారెడ్డి గారిది. ఓకే, ఆయన టైంలోనే ప్లానింగ్ మన ఇంజనీర్లే, ఆంధ్ర ఇంజనీర్స్, బయట వాళ్ళు కూడా కాదు ఎవరు, తెలుగు ఇంజనీర్స్. ఆల్మోస్ట్ చూడండి కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కట్టడం ఇంతవరకు చెక్కు చెదరలేదు, ఎక్కడ చెదరలేదు. సో ఇది ఆఫీస్ రూమా సార్ ఫస్ట్ నుంచి మీ అందరికి? ఇది అంటే మొదట్లో లోపల, తర్వాత ఇది కట్టాం. జనం ఎక్కువ అవుతున్నారు, ఇక్కడ సెపరేట్ కూర్చోవచ్చు అని ఇక్కడ కట్టాం. మేము అందరం కలిసి కాసేపు చాపాటి మాట్లాడుకుంటాం, టీ తాగుతాం. లోకాభి రామాయణం, దేశం. ఎలా అనిపిస్తుంటది హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చి కాసు కృష్ణారెడ్డి గారు అలా మీ అందరినీ ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుందా? లేకపోతే అవునా?